బైబిల్ చరిత్రలో ఎన్నో అద్భుతాలున్నాయి. కానీ కొన్ని సంఘటనలు మనల్ని నివ్వెరపోయేలా చేస్తాయి. మరికొన్ని సంఘటనలు మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తాయి. ఒకే తండ్రికి పుట్టిన నలుగురు కొడుకులు అందరూ దేవుని చేత ఎన్నుకోబడిన యాజకులే. కానీ అందులో ఇద్దరు మాత్రం దేవుని సన్నిధిలోనే అగ్నికి ఆహుతైపోయారు. అసలు ఏం జరిగింది? ఆ అన్యాజ్ఞ అంటే ఏంటి? దేవుడు అంత కఠినంగా ఎందుకు వ్యవహరించాడు? ఈరోజు వీడియోలో నాదాబు అబీహుల జీవితం నుండి మనం నేర్చుకోవలసిన భయంకరమైన మరియు ఆసక్తికరమైన పాఠాలను తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మీరు ఊహించని ఎన్నో విషయాలు ఉన్నాయి. మొదట మనం వీరి నేపథ్యం చూద్దాం. నిర్గమకాండం 6:23 ప్రకారం అహరోను మరియు ఎలీషాబాలకు పుట్టిన నలుగురు కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. వీరు సామాన్యులు కాదు. సీనాయి కొండ మీద దేవుని మహిమను మోషేతో పాటు అతి దగ్గరగా చూసిన 70 మంది పెద్దలలో వీరు కూడా ఉన్నారు. నిర్గమకాండం 24వ అధ్యాయం 1వ వచనం 9వ వచనం. ఊహించండి, దేవుని ప్రత్యక్షతను కల్లారా చూసిన భాగ్యం వీరిది. నిర్గమకాండం 28:1లో దేవుడు స్వయంగా మోషేతో చెప్పి వీరిని యాజకులుగా ప్రతిష్ఠింప చేశాడు. వీరు అభిషేకించబడ్డారు, పవిత్రమైన వస్త్రాలు ధరించారు. ఇజ్రాయేలీలందరి తరపున దేవునికి బలులు అర్పించే గొప్ప బాధ్యత వీరి భుజాలపై ఉంది. కానీ అధికారం పెరిగే కొద్దీ బాధ్యత కూడా పెరుగుతుందని వీరు మర్చిపోయారా? లేవియాకాండం 10వ అధ్యాయం 1 దగ్గరకు వస్తే చరిత్ర మలుపు తిరుగుతుంది. ఒకరోజు నాదాబు, అబీహులు తమ ధూపార్తులను తీసుకున్నారు. అందులో నిప్పులు ఉంచి ధూపద్రవ్యం వేశారు. అయితే ఇక్కడే వారు ఒక పెద్ద తప్పు చేశారు. బైబిల్ ఏం చెబుతుందంటే, యెహోవా తమకాజ్ఞాపింపని వేరొక అన్యాగ్నిని ఆయన సన్నిధికి తెచ్చిరి. అన్యాగ్ని అంటే ఏమిటి? దేవుడు బలిపీఠం మీద నుండి ఇచ్చిన అగ్నిని కాకుండా తమ సొంతంగా ఎక్కడి నుండో తెచ్చిన అగ్నిని వారు ఉపయోగించారు. అది దేవుని ఆజ్ఞకు వ్యతిరేకం. లేవియాకాండం 10:2లో జరిగినది చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగురు పుడుతుంది. వారు అన్యాగ్నిని తెచ్చిన మరుక్షణమే యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరింది. అది వారిని కాల్చివేసింది. వారు దేవుని సన్నిధిలోనే మృతి చెందారు. యాజకులుగా ప్రజలను దేవుని దగ్గరకు నడిపించాల్సిన వారు పవిత్రతను కాపాడాల్సిన చోటే అపవిత్రంగా ప్రవర్తించారు. సంఖ్యాకాండము 3, 4 మరియు 1వ దినవృత్తాంతములు 24:2 ప్రకారం వారికి సంతానం కూడా కలగకముందే వారు తమ తండ్రి కంటే ముందే చనిపోయారు. ఎంతటి విషాదం! మిత్రులారా, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. దేవుడు ప్రేమ గలవాడే, కానీ ఆయన దహించు అగ్ని కూడా. మొదటి పాఠం ఏంటంటే, దేవుని సేవలో మన ఇష్టానుసారంగా వ్యవహరించకూడదు. ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాలి. రెండవ పాఠం, దేవునికి భయపడటం అంటే ఆయన పట్ల భక్తిపూర్వకమైన భయం కలిగి ఉండటం. నాదాబు, అబీహులు దేవుని సన్నిధిని చులకనగా చూశారు. మూడవ పాఠం, పాపం చేసినప్పుడు దేవుడు హోదాను చూడడు. వారు అహరోను కుమారులైనా అభిషేకించబడిన వారైనా సరే తప్పు చేసినప్పుడు శిక్ష తప్పలేదు. చూశారుగా, నాదాబు మరియు అబీహుల చరిత్ర మనకు ఒక పెద్ద హెచ్చరిక. దేవుని కార్యాలలో మనం ఎంత పవిత్రంగా, ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సంఘటన గుర్తు చేస్తుంది. మీకు ఈ వివరణ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.